అందుకు దయచేసి మాట్లాడినప్పుడు పెద్దలు మాట్లాడినా ఒక పరిణితి చెందిన ఒక బాధ్యతగా వ్యక్తులు మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు అన్ని వ్యవస్థలు కావాలి ఆయనకి, అసలు వ్యవస్థలకు అతీతుడిని అనేటట్లు ప్రభుత్వంగా ప్రయత్నం చేస్తాడు. మనం చూసాం 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన, 5 సంవత్సరాలు కూడా ఏ రకంగా జరిగింది పరిపాలన అనడానికి దానికి బోల్డెన్ ఉదాహరణలు ఉన్నాయి. ఏం మాట్లాడాడో ప్రతి మాటకి అది కాదు. మనం దేనికి అతీతం అనుకుంటే ప్రమాదం. అన్నిటికీ లోబడే ఈ మానవ జీవితం. ఆ అధికారంతో ఉన్న అధికారం ఈ భారత రాజ్యాంగంలో ఎవరు కూడా రాజ్యాంగానికి అతీతులు కాదు. అందరూ రాజ్యాంగం లోబడే ఉండే పరిస్థితి మన డెమోక్రసీ. అది ఆ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెద్దలు రాసిన ఆ రాజ్యాంగం అది. కాబట్టి ఇంత పటిష్టంగా దేశంలో ప్రపంచ దేశాల్లో భారతదేశం రాజ్యాంగం ఉంది. ఆయన మాట్లాడతాడు. ఉట్టికెగనమంట స్వర్గానికి సామెతున్నట్టుగా ఇక్కడ వచ్చి లేదంటే వెళ్ళిపోయి ఇంకా విదేశాల్లో అంటారు. మొన్న ఎప్పుడో ఓ ప్రెస్ మీట్లో చెప్పాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎన్నికల ముందే చెప్పారు, ఈ రాష్ట్రంలో పూర్తిగా విశ్వాసం కోల్పోయారు, ప్రజా విశ్వాసం. ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల తాలూకు విశ్వాసాన్ని చంద్రబాబు నాయుడు గారు కోల్పోయారు. అన్ని ఒక్క రెండు ఆయనతో ఉన్నవాళ్ళు. ఒకటి జాతీయ పార్టీ, ఈ రాష్ట్ర రాజకీయ పార్టీగా ఒకటి జాతీయ పార్టీ నాయకులు, 2 ఆయన జాతీయ నాయకులు. ఈ రెండే. ఒకటి జాతీయ పార్టీ నాయకులు, జాతీయ పార్టీ ఆయన కాదు ఉన్నవాళ్ళు జాతీయ పార్టీ నాయకులు, 2 ఆయన జాతీయ నాయకులు తప్ప ఎవ్వరు లేడు ఆయన కదా. యావత్ ప్రపంచం మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు, అందరూ ప్రజలు అందరూ ఆయన తిరస్కరించారు. ఈ రెండే మిగిలిపోయినాయి ఆయనకి. మొన్న ఎప్పుడు వైజాగ్లో చెప్పాను నేను ఈ మాట. ఎందుకంటే ఆయన పరిపాలన విధానం ఆ రకంగా ఉండేది. ఏ ఒక్కరిని కూడా ఆయన విశ్వాసం తీసుకోలే, ఏ ఒక్కరికి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోలే. అందరికీ మోసం దగా, దీంతోనే ఆయన తాలూకా కార్యక్రమాలు చేశాడు. పైపొచ్చి ఇవాళ మళ్ళీ మనం మాట్లాడుతున్నాం. నిన్న ఇప్పుడు టెలికాన్ఫరెన్స్లో వచ్చి ఏదో చెప్పాడంట. నిన్న మొన్న వాళ్ళు తాలూకా కేడర్తో రోజు ఆయన టెలికాన్ఫరెన్స్ మాట్లాడతారు కదా, దాంట్లో చెప్పాడంట, మళ్ళీ నేను అధికారంలోకి రాబోతున్నాను, నేను ఒక్కడనే ముఖ్యమంత్రి పదవికి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తాను, మీతో పరిచయాలు ఉన్న వైఎస్ఆర్సీ పార్టీలో శాసనసభ్యులు ఎవరైనా సరే పోటీ చేసిన పరిచయాలు ఉంటే వాళ్ళతో పరిచయాలు పెంచుకోండి, మళ్ళీ ఇదొక లాలుచ్చి ఇదొక మోసానికి తర. చంద్రబాబు నాయుడు గారు ప్రజలు అమాయకులుగా రాళ్లతో కొడతారు, రాళ్లతో పరిగెట్టించేస్తారు ఆంధ్ర రాష్ట్రం నుంచి. ఎలాగా నువ్వు అమరావతి ఇల్లు లేదు నీకు, ఎలాగ ఉన్నా మీ సొంత ఇల్లు వచ్చి హైదరాబాద్ ఉంది, ఎలాగ హైదరాబాద్ బాగా మార్చుకోవాలి, లేకపోతే ఈ జాతీయ పార్టీలు ఎవరినాడికి ఏదో రాష్ట్రంలో వెళ్ళిపోయి ఉండాలి. ఇలాంటి కుతంత్రాలు ఏమైనా కుయక్తులు చేస్తే ఇది వాస్తవం కాదా? ఇది నిజం కాదా? ఇది అబద్ధమా? చూపెట్టమంటారా? మీరు చెప్పిన డిస్కషన్ని మీరు మాట్లాడిన మాటల్ని తయారుగా ఉన్నారా? మీరు నవ్విపోతారు. ఏంటిది ప్రజాస్వామ్యం అంటే? అంత అపాసం అయిపోయిందా? అంత ఆట్లాటగా ఉందా? అంత తమాషాలుగా ఉందా? ప్రజలంటే ఓటు అంటే ప్రజలు ఓటు హక్కుతో వినియోగించుకుని ఓటు హక్కుతో గెలిచిన నాయకులంటే అంత అమాయకంగా ఉందా? చచ్చా, ఇంకా ఆలోచన సరళ మారలే, ఇంకా బుద్ధిలో మార్పు రాలే, ఇంకా ఏదో విధంగా ఏదైనప్పటికీ కూడా నిండా నూరేళ్ళు ప్రజాస్వామ్యం వద్దిరుతుంది. అందుకే ప్రజాస్వామ్యం డెమోక్రసీకి ప్రజాస్వామ్యానికి జిందాబాద్ అంటారు. అందుకే ఇంతవరకు కూడా నిలబడింది ఈ దేశంలో, మన రాష్ట్రంలో కానీ. అంతే మీద ఎప్పుడు కూడా న్యాయానిది, ధర్మానిది. చతుశుద్ధి ఎవరైతే పనిచేస్తారో, ఏ ప్రభుత్వాలు అయితే పనిచేస్తాయో, చతుశుద్ధి ఎవరైతే ప్రజలతో మమేకమవుతారో, ఇచ్చిన మాటను ఎవరైతే నిలబెట్టుకుంటారో వాళ్ళకే ఎప్పుడు కూడా విజయం కట్టబెడతారు.
అది 2 రోజుల్లో వాస్తవం తేలుతుంది. అంతేగాని రోజుకో కొట్టుబెట్టుగా రోజుకో మాయా మోసం చేసుకొని ఇంకా పాత బకాయిలు వసూలు చేసుకోవడానికి ఇంకా ఇచ్చిన కమిషన్లు అగ్రిమెంట్లు వచ్చి చేసుకోవడానికి. ఎప్పుడో ఇవాళ ఉదయం ఎవరో ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ కూడా పంపించాడు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కాన్ఫిడెన్షియల్ జీవోలు అని చెప్పి 18 జీవోలు ఇష్యూ చేశాడు. 18 కాన్ఫిడెన్షియల్ జీవోస్. కాన్ఫిడెన్షియల్ జీవో ఏంటి? ఇందులో అయిన తర్వాత దేశం మీద ఏమైనా దురాక్రమణ, రాష్ట్రం ఏమైనా దురాక్రమణ జరుగుతుంది, ఇంకో రాష్ట్రం వచ్చి ఇక్కడ దురాక్రమణ చేస్తుందా? ఇందులో సీరియస్ ఏంటి? ఇందులో కాన్ఫిడెన్స్ ఏంటి? ఇందులో దాపరికం ఏంటి? ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ అని పబ్లిక్ డొమైన్లో కాన్ఫిడెన్స్ అని రాశారు. ఏంటి కాన్ఫిడెన్స్లు? ఇవన్నీ బయటకు వస్తాయి. నీ చరిత్ర మొత్తం బయటకు వస్తుంది. ఈ ప్రభుత్వం చేసిన ఈ వ్యాపకాలన్నీ కూడా ఇవన్నీ ఇటువంటి పరిస్థితులు చేస్తూ మళ్ళీ లేని ఆస్తులు కల్పించడం తెలుసు, వాస్తవం తెలుసు. వాళ్ళ తాలూకా పోలీస్ ఇంటెలిజెన్సే వాళ్ళకి ఏం చెప్పిందో తెలుసు. వాళ్ళ తాలూకా ఎవరైతే సర్వేలు చేస్తున్న మరి కంపెనీస్ ఉన్నాయో అవి తెలుసు. నేను ఎంత అన్యాయం అండి. ఐటీ గ్రిడ్ కంపెనీ మొత్తం మన తాలూకు సమాచారం అవాళ ఇక్కడ కూడా నేను మాట్లాడాను. అవాళ ఆ రోజు ఫస్ట్ టైం పట్టుకున్న వాళ్ళందరినీ డీజీకి నేను కంప్లైంట్ చేసి వాళ్ళు ట్యాబ్లు అన్నింటినీ డీజీకి అప్పచెప్పి ఆ రోజు అనుకున్నాను నేను, ఏంటి ఈ ఐపీఎల్ వచ్చి పట్టుకొని తీసుకొస్తుంటే ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ ఆ పోలీసు అంత రియాక్ట్ అయింది. కారణం ఏంటి? దీంట్లో ఏదో లోపాగారి ఉంది, దీంట్లో ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి అని ఆ రోజు ఇక్కడే విజయవాడలో ఇదే ప్రెస్ మీట్లో నేను చెప్పాను కూడా. దీంట్లో ఏదో వెనకాల నిగూఢమైన థింగ్ ఉందని చెప్పాను. చూస్తే ఇది మొత్తం మన దేశం ఈ రాష్ట్ర ఎలాగైతే విదేశాలకు వచ్చి రాష్ట్ర భద్రతా సమాచారం అప్పచెప్తారు, ఎలాగైతే చేస్తే దురాక్రమణ ఉందో అలాంటి పరిస్థితి చేశారు. మొత్తం మన సమాచారం అంతటి కూడా ఆ రోజు చెప్తే బుకాయించారు. కాదు అవును అన్నారు. మరి ఇవాళ బట్టబయలు అయిపోయింది కదా. ఆధార్లో మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కూడా మనం ఏమన్నా ఉంటాయో లేదు పోతాయని భయం. ఆ రోజు చెప్పాను అకౌంట్లు మార్చుకోండి మీరని చెప్పని. ఇదే ప్రెస్ మీట్లో చెప్పాను. ఇది ఇలాంటివి చేస్తున్నారని చెప్పని. మరి దీనికి ఇప్పుడు సమాధానం ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు అండ్ కంపెనీ అండుకో? చెప్పండి. ఏంటంటే బుకాయింపులు, దమాయింపులు, ఇవి పరిస్థితి. ఏదైనా సరే ఇంకా కొద్ది రోజుల్లో ఒక సంక్షేమ ప్రభుత్వం, ఒక అభివృద్ధి ఆశించే ప్రభుత్వం, ప్రజలు కోరుకునే ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి తాలూకు స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాబోతుంది. తెలుగుదేశం పార్టీ సగం అంతమైంది. ప్రజారంజకమైన పరిపాలన అందించబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని వీని చంద్రబాబు చేసిన మాయల్ని మరిపించే విధంగా మంచి పరిపాలన వస్తుంది అనేది నమ్ముతూ మీ ప్రధానిగా తెలియజేస్తున్నాం. మళ్ళీ చెప్పండి. అదే మరి చెప్తున్నాను. ఏ వ్యవస్థ మీద కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ నమ్మకం లేదు. వాళ్ళ మీద తప్ప ఇది దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నవి. ఏ రాష్ట్రంలో కూడా జరగదు. ఎక్కడ కూడా ఇలాంటి కామెంట్స్ వచ్చిన పరిస్థితులు లేవు. వ్యవస్థను నమ్ముకోకుండా మళ్ళీ ఆ రోజు అన్నారు, ఏమన్నారు? ఆంధ్ర పోలీసులు మీరు నమ్మరా, మీరు ఇంకో పోలీసులు నమ్ముతారు అన్నారు. మేము చెప్పాం ఆ రోజు, ఈ డీజీపీ కింద పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు కింద పనిచేస్తున్న పోలీసులు మీరు నమ్మే పరిస్థితి లేదు. మాకు ఆంధ్ర పోలీసులు చాలా ఎఫెక్టివ్గా ఉన్నవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉన్న వ్యవస్థ. అలాంటి వ్యవస్థని చిన్నాపనం చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు, ఈ డీజీపీ అని చెప్పాం. ఆ రోజు చెప్పాం మేము. దాని మీద ఇవాళకి కూడా మేము స్టిక్ అయి ఉన్నాం. ఎందుకంటే మన వ్యవస్థ చాలా పటిష్టమైంది. దాన్ని దానికి వాళ్ళు చూసాం మనం. ఏం చేశారు? చీఫ్ సెక్రటరీ మార్చి, ఎందుకు చీఫ్ సెక్రటరీ మార్చారు? కారణం ఏంటి? ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఉందో ఆ ఆర్డర్ని మళ్ళీ ఇతను వచ్చి వారికి చెప్పకుండా ఆఫ్ చేసినందుకు దాని మీద కన్స్ట్రక్షన్ తీసుకుని ఇంకో సీఎస్ వేశారు.
ఆ సీనియర్ ఎవరైతే సీనియర్ ఉందో ఆ సీనియర్ వేస్తారు, అంతేగాని ఏమో ఎక్కడి నుంచో మా ఏ రకంగా వేస్తారు ఏ రకంగా వేస్తారో ఎవరికి కూడా తీస్తారు, వాళ్ళే వేస్తారు. దాని మీద అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే వచ్చింది, సబ్స్టాండర్డ్గా మాట్లాడాల్సిన అవసరమే వచ్చింది. చంద్రబాబు నాయుడు పవిత్రుడా? ఈయన ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు, ఈయన కోర్టు నుంచి స్టేలు తెచ్చుకోలేదా? ఈయన రాష్ట్రాన్ని దోచుకు తినలేదా? ఈయన చెప్తాడు. అది కరెక్ట్ కాదు. ఎదుటి వ్యక్తి మీద చులకన భావంతో ఏ భావంతో మాట్లాడడం అనేది వ్యవస్థలో అది సాంప్రదాయం కాదు. సార్, పరిణామాలు చాలా ఇబ్బందికరమైన పరిణామాలు, ఆర్థిక పరిణామాలు చాలా రాష్ట్రంలో తీవ్రంగా ఉన్నాయి. దానికి కారణం ఆ రోజు చెప్పాం, 90,000 కోట్ల అప్పున్న ఈ రాష్ట్రాన్ని 2,50,000 కోట్ల పైసలకి, వేల కోట్ల పైసలకి అప్పు తీసుకెళ్ళిపోయినాడు. అనవసరమైన ఖర్చులు పెట్టు, అవినీతి కోసం వచ్చి ఎస్టిమేట్లు పెంచుకొని అటు ప్రాజెక్టులు కానీ లేకపోతే వాళ్ళకి కానీ వాళ్ళ సొంత ఖజానాలకు దోచుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నిటికీ ఇప్పుడు స్ట్రీమ్లైజ్ చేయాలి. చాలా ఒక బృహత్తరమైన కార్యక్రమం ముందుంది వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాబోయే కాలంలో. చాలా ఎవరు? చంద్రబాబు నాయుడికి పుట్టుకతో వచ్చిన విద్య ఆ రోజు వచ్చి ఊరుకున్నారు, అదిగా ఉందని ఊరుకుంటే జనం ఇప్పుడు జనం రియాక్ట్ ఏమైంది? అందుకే కదా మనం చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందో లేదా, మీరు లేరు, సారీ, గుంటూరులో చెప్పా. ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలని తీసుకెళ్ళినప్పుడు మా పార్టీ కంప్లైంట్ చేసినప్పుడు స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాద్ అనే వ్యక్తి దాని మీద రెస్పాండ్ అయ్యి కనీసం వాళ్ళకి నోటీస్ చేయవలసిన పరిస్థితి ఉంది. నోటీస్ చేయనప్పుడు శాసనసభ యావత్తు కూడా అతను అభిషేకించి అక్కడే ఆయన్ని మందలించవలసిన పరిస్థితి ఉంది. అది ఆ కార్యక్రమం చేయలేదు కాబట్టే ఆ నియోజకవర్గం ప్రజలు బుద్ధి చెప్పారు. అదే వాళ్ళు చేస్తుంటే శివప్రసాద్ అంతా పెంచి విరవీగేవాడు కాదు. అది చేయకపోవడం వల్ల ప్రజలు రియాక్ట్ అయ్యారు కదా. అటువంటి పరిస్థితి మళ్ళీ వస్తే ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ పరిస్థితి చేస్తారు. అది నేను చెప్పేది, నా భాష తాలూకా భావ్యం అది. అంతేగాని అటాకులు చేయమని కానీ లేకపోతే చేయమని కానీ ఈ కార్యక్రమం కాదు. నా భావ్యం అది, నా భాష తాలూకా నా అభిప్రాయం అది. ఉండబెట్టే కదా రాశారు. రాకుండా ఎందుకు రాస్తారండి? నా ఫోన్ అండి, నాకు తెలిసి దగ్గర సంవత్సరం బట్టి నా ఫోన్ ట్యాప్లో ఉంది పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో. నేను 100% చెప్తున్నాను. కాదని చెప్పిన పోలీసులు స్టేట్మెంట్ ఇవ్వనండి, నేను దానికి అప్పుడు చెప్తాను. 1 year బట్టి అయినా నేను దీంట్లో మాట్లాడతాను. ఏముంది? నేనే విద్రోహ శక్తులు చేస్తారా, దేశద్రోహం చేస్తారా, కాబట్టి రాజకీయంగా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి తెలిసిపోతే దానికి తగ్గట్టు కార్యక్రమాలు నడిపించుకుంటాం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో అభద్రతతో రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ నాయకులు కానీ బతికే పరిస్థితి ఉంటే ఇంకేంటి డెమోక్రసీ? ఈ పరిస్థితులు జరిగే తెలుగుదేశం ప్రభుత్వంలోనూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అధికారులకు, పోలీసు అధికారులు కొంతమంది తొత్తుల కింద పనిచేశారు. నాకు తెలిసి చాలా రెస్పెక్ట్గా ఉన్న పరిస్థితులు నేను 10 సంవత్సరాలు మంత్రిగా చేశాను. అందుకని అది ఎంత దీనిగా ఉన్నారని అది ఆ రకంగా వచ్చింది. బాధ అనిపిస్తుంది అసలు ఆ మాటలు విన్నా, అప్పుడు చూసిన మనీ చూస్తే. సార్, వ్యవస్థ మీద ఈవీఎంల మీద దేశవ్యాప్తం చేయమనండి, బ్యాలెట్ మీద వచ్చి దేశవ్యాప్తంగా తీసుకోమనండి. ఎందుకు? రేపు పార్లమెంట్ అవుతుంది కదా, రేపు కొత్తగా పార్లమెంట్ ఏర్పాటు అవుతుంది. పార్లమెంట్లో బిల్లు పెట్టి, ఓ ప్రైవేట్ బిల్లు పెట్టి లేదా బిల్లు పెట్టి అందరూ కలిసి ఈవీఎంలు వద్దు అంతా కలిసి మళ్ళీ బ్యాలెట్కి వెళ్దామని చెప్పి చేయించమని తప్పేముంది? సక్సెస్ అవుతుంది కదా. అందరూ కలిసి పార్లమెంట్ అందరూ కలిసి ఏకగ్రీవంగా ఆమోదిస్తే ఎస్ అవుతుంది, తప్పేం లేదు కదా. ఏదైనా ఒకటే బెనిఫిట్ కదా అందరికీను, తప్పైనా ఒప్పైనా ఒకటే కదా. మేము అడుగుతుంది ఏంటంటే, నువ్వు ఈవీఎంలో ఇవాళ తప్పు జరుగుతున్నాయి అంటున్నావు. కారణం ఏంటి? భారతీయ జనతా పార్టీ కుట్ర పన్ని ఆ ఈవీఎంని కేంద్రంలో నాయకత్వంలో ఎన్డీఏ ఉంది కాబట్టి వాళ్ళు దీంతో ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కే చేస్తారనేది అతని అభియోగం కదా.
మరి 2004లో ఎవరితో వెళ్ళాడుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో 2014లో మరి వాళ్ళతోనే ఎన్డీఏతోనే కదా. అప్పుడు కానీ రెండు కలిపి పార్టీ కలిపి అలాంటి కుమ్మక్క జరిగి ఉంటే జరిగి ఉందని అన్నప్పుడు ఆయన చెప్పింది కరెక్ట్. అంటే జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మండలం చేసి వీళ్ళు ఇలాంటి కుతంత్రాలు పని ఆయన ఎందుకు ఎన్నుకోబడ్డాడని అర్థం కాదు. అది మా రోజు నువ్వు ఎలాగ ఎన్నుకోబడ్డావు కారణం చెప్పు. అది కానీ అయితే కరెక్ట్. ఎన్డీఏతో నీకున్న అప్పుడు చేశారు ఇప్పుడు కూడా చేస్తారు అనుమానం కరెక్ట్ నువ్వు చెప్పింది. అప్పుడు జరిగిందా లేదా అప్పుడు జరగలేదు దానికి ఇప్పుడు ఎలా జరిగిందంటావు? కరెక్ట్ కాదు కదా. 30% వచ్చి ఈవీఎంలు వచ్చి పనిచేయలేదు అంటున్నావు. మరి నా కాన్స్టిట్యున్సీలోను లేదు మా జిల్లాలోను 0.1-2% ఈవీఎంలు. అంటే ఒక నియోజకవర్గంలో 4-5 కొద్దిగా ఆలస్యమై కొద్దిగా మనాయించడం వస్తే చెక్ చేయడం మళ్ళీ తిరిగి అవి పనిచేయడం అనేది జరిగింది. ఆ ఆలస్యాన్ని వచ్చి 1 or 2 hours ఆ తర్వాత ఎక్స్టెండ్ చేశారు. అది వాస్తవం. అది అందరికీ అటు అన్ని పార్టీలకి సేమ్ బెనిఫిటే కదా. అది వచ్చి ఒకటే ఇబ్బంది ఒకటే లాభం రెండు సైమల్టేనియస్ ఉంటుంది. దీంట్లో ఏమైంది? మాకు ఈసీ అనుకూలం ఏంటి? మాకు ఈసీ అనుకూలం చేస్తే డీజీపీని అంటే మార్చవలసింది. ఆ రోజు ఎలాగండి యాదవ్ గారిని మార్చారు, ఎస్ఎస్బీ యాదవ్ ఏ రకంగా మార్చారు ఆ రోజు? అంటే ఆ రోజు వచ్చి చంద్రబాబుకి అనుకూలంగా ఎస్ఎస్బీ యాదవ్ మార్చారా? ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎస్ఎస్బీ యాదవ్ మార్చినప్పుడు ఢిల్లీలో ఇచ్చిన ఆయన తాలూకా స్టేట్మెంట్ ఏంటి పత్రికా ముఖంగా? అదే మాకు తెలియదు అనుకున్నాడా? లేదు ప్రజలందరూ వెళ్ళలేదు అనుకున్నాడా ఆయన? మరి ఈరోజు ఎలాగ మాట్లాడతాడు? అంటే ఆయన చేస్తే అది మా ఒప్పు, మేము ఇంకో చేస్తే తప్పు. ఎక్కడ చూద్దామండి బాబు. అందుకే అంటున్నాను నేను, వ్యవస్థలన్నీ ఆయన చెప్పు చేతుల్లో ఉండాలి. ఆయన సిట్ అంటే సిట్టు, డౌన్ అంటే డౌన్, స్టాండ్ అంటే స్టాండ్, ఆ లైన్లో ఉండాలని కోరుకుంటున్నాడు. పాప అతను కోరుకుంటున్నాడు. అతను కోరుకోవడంలో తప్పులేదు. అతను నేను అతిథినే ఉండాలి, అన్ని శక్తులు నా చేతిలో ఉండాలి, నేను పాతాల పేరు మంత్రులాగా ఆంపొట్టు అంటే అది ఆగిపోవాలి, ఆంపొట్టు అంటే నడవాలనుకుని కోరుకోవడం తప్పు కాదు. అతను తలగా అది బాగుంది. కానీ ఇది వ్యవస్థ, ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. దీనికి ఒక మాన్యువల్ ఉంది, దీనికి ఒక ఉంది, రాజ్యాంగం ఉంది, దాని ప్రకారం దొరుకుతాయి. అంతేగాని ఈ రకంగా కాదు కదా. అది ఏదేమైనప్పుడు సరే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆయన ప్రవృత్తికి జాలేస్తుంది. ఆయన తాలూకా మానసిక ఏమంటారు దానికి, ఇది నేను చూస్తుంటే జాలి పడాలో లేదా బాధపడాలో లేకపోతే యావగింపు చేసుకోవాలో హేళన చేయాలో ఏ భాష వాడాలో అర్థం అవ్వట్లే. ఒక మంచి ఇంత అనుభవం 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు ఒక మంచి సందేశం ఇవ్వాలి రాష్ట్రంలో ఉన్న రాబోయే ప్రజానీకానికి. ఎలాగైతే గేమ్లో మనం ఆడుతున్న దీంట్లో స్పోర్టివ్నెస్ అంటాం కదా, దాంట్లో ఏ రకంగా ఉంటామో ఈ అనుభవాన్ని వచ్చి ఈరోజు జరిగిన పరిణామాలను అనుభవం కింద తీసుకుని వచ్చేసారి సక్సెస్ అయ్యడానికి ప్రయత్నాలు చేసుకోవడానికి ఎలాగైతే చెప్తా ఆ టైపు ఉండాలి. అంతేగాని ఇదేంటండి ఇది? ఏమనుకుంటున్నాడు అతను? అందరూ మిగతా వాళ్ళు అందరూ అమాయకులు అనుకుంటున్నాడా? నూనె లేదంటే రెండో ఆయన ఉన్నాడు కదా, ఆయనలో సైలెంట్గా ఎక్కడో ముసుకప్పుకు కూర్చుంటే సరిపోయే ఆయన ఫ్రెండ్ లాగా, లోపగారి ఫ్రెండ్ లాగా. ఓకేనా? థ్యాంక్ యూ.